హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ ముద్దపప్పు. ఓకే, ఇవాళ మన రెసిపీ వచ్చేసి స్ట్రాబెర్రీ లెమనేడ్. ఈ హాట్ సమ్మర్లో చల్లగా, పుల్లగా, తీయగా బాడీలో ఉన్న హీట్ అంతటిని అమాంతం తగ్గించి బాడీని ఇమ్మీడియట్గా కూల్గా చేసే ఒక మంచి సమ్మర్ డ్రింక్ స్ట్రాబెర్రీ లెమనేడ్. ఇది ఎలా చేయాలో ఏంటో అస్సలు ఆలస్యం లేకుండా తొందరగా చూసేద్దాం, వచ్చేయండి. ముందుగా ఒక గిన్నెలో ఒక స్పూన్ సబ్జా గింజలను వేసి అందులో కొంచెం వాటర్ పోసి ఒక అరగంట సేపు అలాగే నానబెట్టి ఉంచండి. ఒక అరగంట నానితే సరిపోతుంది. ఈ సబ్జా గింజలు బాడీని బాగా కూల్గా ఉంచడమే కాకుండా డిహైడ్రేషన్ కూడా రాకుండా కాపాడుతుంది అనమాట. సరే, ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసి ఈ డ్రింక్ కోసం నేను ఒక 5 స్ట్రాబెర్రీస్ తీసుకున్నానండి. మరి చిన్నవి అయితే ఇంకొక 2 తీసుకోండి, లేదంటే సరిపోతాయి. వీటిని బాగా శుభ్రంగా కడిగేసేసేయండి. వీటి తొడిమలు తీసేసి వాటిని ముక్కలుగా కట్ చేసుకోండి. స్ట్రాబెర్రీస్లో మనకి కనిపించని పురుగులు ఉంటాయండి, కాబట్టి కొంచెం గోరువెచ్చని నీళ్ళలో కొంచెం సాల్ట్ వేసి అందులో ఒక 5 నిమిషాలు వీటిని నానబెట్టి అప్పుడు కడిగి శుభ్రం చేసుకోండి. ఒక మిక్సీ జార్ తీసుకుని ఈ ముక్కలన్నిటిని అందులో వేసేసేయండి. అలాగే అందులో ఒక 3 స్పూన్స్ షుగర్ కూడా వేసుకోండి. 3 స్పూన్స్ అంటే ఇంచుమించుగా 1/2 కప్పులో ఒక సగం. ఇప్పుడు ఈ షుగర్ కూడా వేసేసుకున్నాక దీన్ని మిక్సీ చేయండి. షుగర్ వద్దు అనుకునే వాళ్ళు హనీ వేసుకోండి. షుగర్ ప్లేస్లో 3 స్పూన్స్ హనీ వేసుకుంటే సరిపోతుంది. చాలా స్మూత్గా అయ్యే వరకు దాన్ని చక్కగా మిక్సీ పట్టేయండి. స్ట్రాబెర్రీ ఫ్లేవర్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి? పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ ఇష్టమే. ఈ స్ట్రాబెర్రీతో మిల్క్ షేక్, స్ట్రాబెర్రీ రోల్స్, ఇలా ఇంకా ఎన్నో రకాలు చేసుకోవచ్చండి. వీటన్నిటినీ కూడా త్వరలోనే నేను అప్లోడ్ చేస్తాను. ఇప్పుడు ఈ ప్యూరీని అంతటిని ఒక గ్లాసులో తీసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు దీన్ని డెకరేషన్ కోసం ఒక స్పూన్ ప్యూరీని ఒక ప్లేట్లో వేసుకుని మనం ఏ గ్లాస్తో అయితే చేద్దాం అనుకుంటున్నామో ఆ గ్లాస్ని ఒక్కసారి ప్యూరీలో అద్ది దాన్ని మళ్ళీ షుగర్లో అద్దేయండి. చూసారా ఎంత బాగుందో? అలాగే ఇప్పుడు ఈ జార్లో ఫస్ట్ ఐస్ క్యూబ్స్ వేసేసుకోండి. ఐస్ క్యూబ్స్ వేసుకున్నాక ఇప్పుడు ఒక నిమ్మకాయని తీసుకుని ఫుల్గా అందులో పిండేయండి. ఒక లెమన్ కంప్లీట్గా సరిపోతుందండి. దాన్ని ఇందులో పిండేసేసాక ఇప్పుడు నానబెట్టిన సబ్జా గింజలు ఉన్నాయి కదా, అవి ఒక 2 స్పూన్స్ వేసుకోండి. అలాగే ఇందాక స్ట్రాబెర్రీ ప్యూరీ చేసి పెట్టుకున్నాక దాన్ని కూడా అందులో వేసేసుకోండి. అన్నీ వేసేసాక దాని నిండా ఐస్ వాటర్ని వేసేసేయండి. చక్కగా అంతా బాగా కలిసేలాగా మంచిగా కలిపేయండి. స్ట్రాబెర్రీ ఫ్లేవర్తో తీయగా పుల్లగా ఈ డ్రింక్ చాలా బాగుంటుందండి. అలాగే ఒక స్ట్రాబెర్రీ పీస్ని తీసుకుని డెకరేట్ చేసుకుని సన్నగా కట్ చేసిన స్ట్రాబెర్రీ పీసెస్ వేసేసి చక్కగా ఆస్వాదిస్తూ తాగేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.